మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఎవరికి ఎంత భాగం ఉంటే అంత అధికారంలో కూడా భాగస్వామ్యం కల్పించాలన్న ఒక గొప్ప ఆలోచన రాహుల్ గాంధీ గారు చేయడం, వారి యొక్క ఆకాంక్షను తెలంగాణకి వచ్చినప్పుడు భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ డిపార్ట్మెంట్ని ప్రత్యేకంగా పిలిపించుకొని మా ద్వారా వివిధ బీసీ సంబంధించిన నాయకులను, సంఘాలను, మేధావులను, కవులను, కళాకారులను, ఉపాధ్యాయులను అందరినీ కూడా పిలిపించి కుల గణన పైన వారు మాకు ప్రత్యేకంగా కొంత ట్రైనింగ్ చేసి దీనికోసం ప్రజలను సమాయత్తం చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఓబీసీ డిపార్ట్మెంట్ దీనిని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి అటు జిల్లా స్థాయిలోనూ, మండల స్థాయిలోనూ, గ్రామ స్థాయిలోనూ ప్రజలకు ఈ కులగణన వల్ల జరిగే లాభాలను వివరించి వాళ్ళని చైతన్యపరచాలని చెప్పి ఆ రోజు రాహుల్ గాంధీ గారు మమ్మల్ని కోరడం జరిగింది. దానికి అనుగుణంగానే బీసీ డిపార్ట్మెంట్ అనేక కార్యక్రమాలు, ఒకరోజు కలెక్టరేట్ల ముట్టడి కానీ, ఆల్ పార్టీ మీటింగ్లు కానీ మీరు చూసిందే. ఒకరోజు దాదాపు 19 రాజకీయ పార్టీలను గాంధీ భవన్కు పిలిపించి అప్పటి బీసీసీ అధ్యక్షులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు, ప్రచార కమిటీ చైర్మన్ ఉన్నటువంటి మధు యాష్కి గారు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలందరినీ పిలిచి దాదాపు 7 గంటల పాటు మేధో మదనం జరిపి ఈ కులగణనకు సంబంధించిన ఒక ప్రక్రియను చేపట్టడానికి కాంగ్రెస్ పార్టీ అనుకూలతను వ్యక్తం చేసి ఆ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టి కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ప్రజలకు అనౌన్స్ చేసి మేము అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ కులగణన చేపడుతుంది అని చెప్పి ప్రజలకి మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకున్న ఒక చారిత్రాత్మక ఘట్టము ఇవాళ కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో జరుగుతున్నందుకు యావత్ తెలంగాణలో ఉన్న బీసీలతో పాటు కాంగ్రెస్ పార్టీ ఓబీసీ డిపార్ట్మెంట్ దీనికి హర్షం వ్యక్తం చేస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ జరగడానికి ముఖ్య కారకులైనటువంటి రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా ఈ కేబినెట్ సబ్ కమిటీ యొక్క చైర్మన్ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మరీ ముఖ్యంగా ఈ బీసీ సంక్షేమ శాఖ మార్చిలైనటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి తెలంగాణ ఓబీసీ డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ మరి ఈ ప్రక్రియ ఇంతటితో ఆగకుండా దీని యొక్క ముఖ్య ఉద్దేశమే రేపొద్దున సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉపాధి పరంగా, రాజకీయ పరంగా అన్ని అవకాశాలను, విద్యాపరంగా కూడా అన్ని అవకాశాలను కూడా బలహీన వర్గాలకు అందే విధంగా మేము చూసుకుంటామని చెప్పి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ డిపార్ట్మెంట్ పూర్తిగా దీనిలో మేము కార్యదక్షులమై, కార్యోన్ముఖులమై ఖచ్చితంగా దీని ఫలాలను ప్రజలకు, బలహీన వర్గాలకు చేరే విధంగా కృషి చేస్తామని మరొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు కాంగ్రెస్ ప్రభుత్వానికి, కేబినెట్ మంత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ ప్రక్రియలో భాగస్వాములైనటువంటి కుల సంఘాలకి, మేధావులకి కూడా మరొకసారి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బీసీ డిపార్ట్మెంట్ తరఫున అందరికీ కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాము. జై హింద్, జై కాంగ్రెస్.